స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా కొంతమంది హైకోర్టులో కేసు వేయడంతో స్టే విధించింది. రిజర్వేషన్పై స్టే విధించడం పట్ల నిరసనగా బీసీ జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ నార్సింగ్ మండలంలో పోలీసుల పహారా మధ్య ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. బీసీ సంఘాల నాయకులు, అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయబద్దమైన 42% రిజర్వేషన్ను అడ్డుకోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలు ఎట్లయితారు, ఎమ్మెల్సీలు ఎట్లయితారు, పట్టభద్రులు ఎట్లయితారు, శాసన మండలి అంటే ఏంది, ఇవన్నీ మీరు మర్చిపోతున్నారు. మీ సీట్లు అయిపోయినాయి కానీ మాత్రం కింద సీట్లకు ఈ విధంగా మీరు వేపించి ఈ విధంగా అన్యాయం చేయడం కూడా మూర్ఖత్వం అని చెప్పేసి బీసీ సంఘాల తరఫున హెచ్చరిస్తా ఉన్నాము. ఇంకోటి, ఈరోజు బీసీలు శాంతియుతంగా ఉన్నారని చెప్పేసి మీరు అనుకోకండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వమే దిగచ్చి అలర్ట్ అయిందనంటే మీరు అర్థం చేసుకోండి. ఇదేదో చేతగాక కాదు, ఇది ఎందుకంటే కోర్టులో ఉన్న ఇష్యూ కాబట్టి కోర్టును గౌరవిస్తాము. కోర్టు 100% మాకు గుడ్ న్యూసే ఇస్తుంది. మేమందరం కూడా ఈరోజు సకల జనుల సమ్మె ఆనాడు ఏ విధంగా అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి స్వచ్ఛందంగా వ్యాపారులు, బంధువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ పార్టీస్ పాల్గొన్నాయి. ఒక విషయం ఏంటంటే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. 42% బీసీలకు ఇస్తేనే వారికి సరైన గారి సూచన మేరకు మేము కూడా నార్సింగి మండలంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్, బీజేపీ, తర్వాత బీఎస్పీ అందరం కలిసి మేము జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలము. మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మేమెంతున్నామో మా మాట అంతే కావాలని చెప్పి మేమందరము ఇలా ముక్త కంఠంతో అడుగుతా ఉన్నాం. దయచేసి రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకత్వం అంతా కూడా ఒక్కటై మనము మన మాట సాధించాలని చెప్పి కూడా ఇలా ప్రజలంతా మా పిసిసి మహేష్ పిలుపు మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కోసము తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి బిల్లు అమలు తెలపడం జరిగింది. కానీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పటికైనా గవర్నర్ గారు మేల్కోవాలి. గవర్నర్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కూడా కావాలన్నప్పుడు పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు గవర్నర్ గారు చాలా తాత్పర్యం చేస్తున్నారు. మాకు ఎలాంటి కోపం లేదు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచింది, అసెంబ్లీలో బీజేపీ పార్టీ బలపరిచింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో గవర్నర్ గారు, మన దేశంలో బీజేపీ పార్టీ కూడా మాకు కొంచెం సహకరిస్తే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే జాతీయ నాయకత్వం కాబట్టి పార్లమెంట్ లో చేతిలో ఉంటుంది కాబట్టి బీజేపీ ఆదేశాల మేరకు, రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పక్షాలు బీసీ 42% రిజర్వేషన్లకై ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నార్సింగి మండల కేంద్రంలో అన్ని పార్టీల నాయకులు, బీసీ సంఘం నాయకులు మరియు అన్ని కుల సంఘాల నాయకులు వచ్చి సంపూర్ణ బంద్కు మద్దతు తెలపడం జరిగింది. మేము బీసీలు అంటే తక్కువ కాదు, మాకు వేరే ఎవరిపైన కూడా ఎలాంటి మాకు ద్వేషం లేదు. మా యొక్క రిజర్వేషన్లను ఎవరు అడ్డుకోవద్దు. ఎందుకంటే